బంగారు బాబు చిత్రంలో 7 అడుగుల సంబంధం అనేటువంటి అద్భుతమైన పాట. ఆచార్య ఆత్రేయ సాహిత్యం, మామ మహదేవన్ సంగీతం. ఆ పాటతో మేము ముందుకు వస్తున్నారు పులి పవన్ కుమార్. అండ్ శృతి. కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి పద్యాలు కూడా ఉన్నాయండి శృతి నోటి వెంట. దాంతోపాటు క్లైమాక్స్లో మీరు ఊహించని ఇంకో గీతం కూడా ఉంటుంది. చివరి వరకు ఉండి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మాయిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. హలో హలో సాధారణంగా బంగారు బాబు సినిమా అనగానే చంగా విరంగి చీర అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ పాట చాలా తక్కువగా వినిపించే పాట. సంబంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం. 7 అడుగుల సంబంధం ఏనాడో వేచిన బంధం. నిన్ను నన్ను కనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం. అవి మాటల కందక మారం చేసేది రోజు. ఎన్నోసులు ఎదురు మెదిలే తొలి రోజు. అవి మాటల కందక మారం చేసేది రోజు. ఈ రోజు కోసమే కన్నుల కాయలు కాచినవి. ఈ రోజు కోసమే కన్నుల కాయలు కాచినవి. ఈ రోజు కోసమే కన్య సొగసులు దాచినది. ఈ రోజు కోసమే కన్య సొగసులు దాచినది. ఇది 7 అడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం.
సంబంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం మోజులు పెరగాలి వాటిని సీతలు చెయ్యాలి కాలు లోతులు చూడాలి ముడిలో సోలిపోవాలి మోజులు పెరగాలి వాటిని సీతలు చెయ్యాలి కాల లోతులు చూడాలి ముడిలో సోలిపోవాలి అలుపు సొలుపు ఎరగని పరువం అంతు చూడాలి అలుపు రెండు చూస్తూ కందిపోవాలి అలుపు సొలుపు ఎరగని పరువం అంతు చూడాలి ఎండవాన రెండు చూస్తూ కందిపోవాలి ఇది 7 అడుగుల సంబంధం ఏనాడో వేచిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం మగలుగా ఆనందం చవి చూసాము అనురాగం పండి అమ్మా నాన్నలమైన ఆలో మగలుగా ఆనందం చవి చూసాము అనురాగం పండి అమ్మా నాన్నలమైనాము ఈ రోజు కోసమే ఆడది తపస్సు చేసేది ఈ రోజు కోసమే ఆడది తపస్సు చేసేది ఈ పోతి నవ్వుకే మగాడు జోలలు పాడేది ఈ పోతి నవ్వుకే మగాడు జోలలు పాడేది ఇది 7 అడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం అన్నయ్య ఒక్కసారి ఆ ఏల సౌండ్ అది అట్లా ప్లే చేయి. దాని గురించి ఆ సౌండ్ గురించి మీకు ఏమైనా అర్థం చెప్పాలా తెలుసా అండి? తెలుసా? ఇంకా తెలుసా లేదా? తెలిస్తే చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళకి మాత్రం ఆ సినిమా చూడండి, ఆ పాట చూడండి, అప్పుడు తెలుస్తుంది. చాలా అద్భుతమైన సన్నివేశం. ఇక మా పవన్ కుమార్ గురించి చెప్పాలంటే ఆయన వామన రూపంలో ఉన్న త్రివిక్రముడు. అద్భుతంగా ఏ పాట ఇచ్చినా పాడగల సమర్థుడు.